నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నేడు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం. సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా సందేశం ఇచ్చిన సీఎం చంద్రబాబు. మాదక ద్రవ్యాలు వ్యక్తి, కుటుంబం, సమాజాన్ని చిన్నాభిన్నం చేస్తాయన్న జిల్లా కలెక్టర్ లక్ష్మీశ. డ్రగ్స్ మాఫియాపై ఈగల్ ఏపీ డేగ కన్ను వేసిందన్న కలెక్టర్. యువత ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని పిలుపు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యమన్న హోంమంత్రి వంగలపూడి అనిత. యువశక్తే దేశానికి పెట్టుబడి. గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యమని వెల్లడి. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా సందేశం ఇచ్చారు. డ్రగ్స్ పై పోరాటం అంటే యువత భవిష్యత్తును కాపాడడమేనని అన్నారు. ఏపీలో డ్రగ్ ట్రాఫికింగ్ పై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. డ్రగ్స్ అక్రమ రవాణాదారులను చట్టం ముందు నిలబెడతామని ఆయన అన్నారు. డ్రగ్స్ మహమ్మారి బారిన పడ్డ వారికి అన్ని విధాల సహాయం అందించి సాధారణ జీవితంలోకి తీసుకువస్తామని అన్నారు. గౌరవప్రదమైన పునరావాసం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఏపీలో డ్రగ్స్కు చోటు లేదని సీఎం స్పష్టం చేశారు. డ్రగ్స్ ట్రాఫికింగ్ పై జీరో టాలరెన్స్ విధానంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని అన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణాదారులను చట్టం ముందు నిలబెడతామని అన్నారు. డ్రగ్స్ మహమ్మారి బారిన పడ్డ వారికి అన్ని విధాల సహాయం అందించి సాధారణ జీవితంలోకి తీసుకువస్తామన్నారు. గౌరవప్రదమైన పునరావాసం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఏపీలో డ్రగ్స్కు చోటు లేదని సీఎం స్పష్టం చేశారు. డ్రగ్స్ ట్రాఫికింగ్ పై జీరో టాలరెన్స్ విధానంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని అన్నారు. ప్రతి కుటుంబానికి సురక్షిత భవిష్యత్తు అందించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రతి అర్జీకి సత్వర న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సింగ్నగర్లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రతి వారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని తెలిపారు. నియోజకవర్గంలోని వివిధ డివిజన్ల నుంచి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, సామాజిక, వైద్య, పెన్షన్, ఉపాధి, గృహ నిర్మాణం, సంక్షేమ పథకాలు తదితర సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. నియోజకవర్గంలోని వివిధ డివిజన్ల నుంచి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత, సామాజిక, వైద్య, పెన్షన్, ఉపాధి, గృహ నిర్మాణం, సంక్షేమ పథకాలు తదితర సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చారు. ప్రతి వినతిని ఎమ్మెల్యే బోండా ఉమా శ్రద్ధగా పరిశీలించి సమస్య తీవ్రతను తెలుసుకొని సంబంధిత శాఖల అధికారులతో వెంటనే మాట్లాడి అర్జీల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిన చిటికెల ఆంజనేయులకు టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. శుక్రవారం 58వ డివిజన్కు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త చిటికెల ఆంజనేయులు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ ఆంజనేయులు నివాసానికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి మెరుగైన వైద్య చికిత్స అందేలా అవసరమైన ఏర్పాట్లు చేయడంతో పాటు వైద్య ఖర్చుల నిమిత్తం 10,000 నగదు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈరోజు ప్రభుత్వ సెలవు దినం కావడంతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో అందరికీ త్వరితగతిన దర్శనం కల్పించేందుకు ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2:30 వరకు అంతరాలయ దర్శనంతో పాటు వీఐపీ దర్శనాలను పూర్తిగా నిలిపివేశారు. కేవలం సర్వదర్శనం లైన్ల ద్వారానే భక్తులను అనుమతించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని క్యూ లైన్లలో ఉన్న భక్తుల కోసం మొబైల్ టిన్ల ద్వారా చల్లని తాగునీటిని నిరంతరాయంగా పంపిణీ చేశారు. అలాగే ఆలయానికి వచ్చిన భక్తులందరికీ సరిపడా ఉచిత ప్రసాదం, నిత్యాన్నదాన వితరణను విస్తృతంగా ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, సిబ్బంది నిరంతరం పర్యవేక్షించారు. మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తి జీవితాన్నే కాకుండా కుటుంబాలను, సమాజాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ పేర్కొన్నారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి మార్గదర్శకంలో ఏర్పాటు చేసిన ఈగిల్ ఏపీ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం విజయవాడలోని పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్జెండర్, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, ఈగిల్ ఏపీ, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ, వాకథాన్ నిర్వహించారు. కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాల్గొన్న వారందరూ డ్రగ్స్ వద్దు బ్రో అంటూ నినాదాలు చేస్తూ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో భాగస్వాములు అవుతామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ జి లక్ష్మీశ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈగిల్ ఏపీ ద్వారా మాదక ద్రవ్యాల సరఫరా, రవాణా, విక్రయాలపై డేగ కన్నుతో నిఘా ఉంచుతూ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటోందన్నారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు, యువత ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని చేరుకునేందుకు దృష్టి సారించాలని ఆయన సూచించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తి జీవితాన్నే కాకుండా కుటుంబాలను, సమాజాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ పేర్కొన్నారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి మార్గదర్శకంలో ఏర్పాటు చేసిన ఈగిల్ ఏపీ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం విజయవాడలోని పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్జెండర్, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, ఈగిల్ ఏపీ, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ, వాకథాన్ నిర్వహించారు. కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాల్గొన్న వారందరూ డ్రగ్స్ వద్దు బ్రో అంటూ నినాదాలు చేస్తూ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో భాగస్వాములు అవుతామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ జి లక్ష్మీశ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈగిల్ ఏపీ ద్వారా మాదక ద్రవ్యాల సరఫరా, రవాణా, విక్రయాలపై డేగ కన్నుతో నిఘా ఉంచుతూ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటోందన్నారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు, యువత ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని చేరుకునేందుకు దృష్టి సారించాలని ఆయన సూచించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలో అత్యంత శక్తివంతమైన మానవ వనరులైన యువశక్తి భగ్నం కాకుండా రాబోయే తరాల అభివృద్ధికి వారిని ఒక పెట్టుబడిగా ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల జోలికి ఎవరూ పోకూడదనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్, ట్రాన్స్జెండర్ అండ్ సీనియర్ సిటిజన్స్ శాఖ, ఈగిల్ సంయుక్త ఆధ్వర్యంలో నషాముక్త భారత్ అభియాన్లో భాగంగా అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని శుక్రవారం స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి వంగలపూడి అనిత యువతకు, తల్లిదండ్రులకు కీలక సందేశాన్ని ఇచ్చారు. మాదక ద్రవ్యాల జోలికి ఎవరూ పోకూడదనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా యాంటీ నార్కోటిక్ క్యాంపెయిన్ను నిర్వహిస్తున్నాయని తెలిపారు. నేటి తరం పిల్లలు ఎంతో ఫాస్ట్గా, క్లారిటీగా ఉంటున్నప్పటికీ చిన్న అవగాహన లోపం వల్ల డ్రగ్స్ బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్ ప్రక్రియ పట్ల ముస్లిం మైనార్టీలు ఎలాంటి అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ బాషా స్పష్టం చేశారు. సర్ గురించి కాంగ్రెస్ పార్టీ, ఇతర విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలను ఆయన తీవ్రంగా ఖండించారు. 2002 ఓటర్ల జాబితాలో పేర్లు నమోదైన వారి ఓట్లను తొలగించే ప్రసక్తి ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. ఎవరి ఓట్లు తొలగించినా తమ మైనార్టీ మోర్చా ప్రతినిధులను కలిస్తే వారి ఓటు పోకుండా చూస్తామని ఆయన భరోసా ఇచ్చారు. బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ బాషా తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ సర్ ప్రక్రియ పట్ల ఉన్న అపోహలను విశదీకరించారు. ఈ ప్రక్రియ పట్ల చాలామంది మైనార్టీలు తమ ఓట్లు కోల్పోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, కానీ ఈ ఆందోళన అర్ధరహితమన్నారు. కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో మైనార్టీలు ఆందోళన చెందుతున్నారని, అయితే కేరళలో ఎలాంటి సమస్య లేదన్నారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదారులకు ఓటు హక్కు ఇచ్చి వారిని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకున్నారని విమర్శించారు. అలాంటి విదేశీ చొరబాటుదారుల ఓట్లను మాత్రమే తొలగించడం సర్ ప్రక్రియ ముఖ్య ఉద్దేశమని వివరించారు. అదే సమయంలో చనిపోయిన వారి ఓట్లను, నకిలీ ఓట్లను గుర్తించి తొలగిస్తున్నారని తెలిపారు. పేర్లు, ఇతర తప్పిదాలను సరిదిద్దుతున్నారని వివరించారు. 2002 ఓటర్ల జాబితాలో ఓటు హక్కు కలిగిన వారిని ఓట్లు తొలగించే ప్రసక్తే ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా ముస్లింలు, క్రిస్టియన్లు, పార్సీలు, జైనులు, సిక్కులు, ఇతర మైనార్టీలకు తమ ఓట్లు తొలగించినట్లు గుర్తిస్తే తమ మైనార్టీ మోర్చాను సంప్రదిస్తే వారికి న్యాయం చేస్తామని బాషా భరోసా ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే
చాలామందికి బీజేపీ గవర్నమెంటు ఉంది కాబట్టి మైనార్టీ ఓట్లు తీసేస్తారని ఒక అపోహ క్రియేట్ అవుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందన్నమాట. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ 2002లో లేదు, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. అప్పుడు కూడా సర్ ప్రక్రియ జరిగింది. అప్పుడు ఎటువంటి సందేహం లేదు, అది ఓట్ బ్యాంక్ కోసం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మైనార్టీ సపోర్ట్ చేసింది అప్పుడు అనుకున్నారు. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మోడీ గారి ప్రభుత్వం ఉంది కాబట్టి మైనార్టీస్ ఓట్లు తీసేస్తారని ఒక అపోహ పబ్లిసిటీ బాగా చేస్తున్నాయి ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్. పశ్చిమ బెంగాల్లో కానీ కేరళలో కానీ మిగతా రాష్ట్రాలు ఎక్కడైతే సరి జరిగిందో, ముఖ్యంగా కేరళ తీసుకుందాం. కేరళలో ఎటువంటి ప్రాబ్లం లేదు, అక్కడ ఉన్న ముస్లిమ్స్ అందరికీ ఓటు ఉంది, లేని వాళ్ళు కూడా కొత్త ఓటు వచ్చింది. పశ్చిమ బెంగాల్లో ముఖ్యంగా చూస్తే అక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అక్కడ మమతా బెనర్జీ గారు ఓట్ బ్యాంక్ కోసం వాళ్ళని వాడుకోవడానికి ఓటు హక్కు ఇచ్చి వాళ్ళతో ఓటు వేయించుకుంటూ గెలిపించుకుంటూ వచ్చారు. త్యాగం సహనానికి మొహర్రం ప్రతీక అని మౌలానా మీర్ జావీద్ అలీ బాఖరీ, మౌలానా గౌరే తెలిపారు. ఇమాం హుస్సేన్ బలిదానం స్మరణగా మొహర్రంను జరుపుకుంటారని చెప్పారు. మొహర్రం అంటే పండుగ కాదని, దుఃఖ దినములని ఈ సందర్భంగా తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో త్యాగం సహనానికి ప్రతీక అయిన మొహర్రం పర్వదినం సందర్భంగా కర్బలా అమరవీరుల బలిదానాలను స్మరించుకుంటూ లియో కేజీఎన్ గ్రూప్ చైర్మన్ షేక్ మీరా ఆధ్వర్యంలో షర్బతు మరియు నీళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మౌలానా మీర్ జావీద్ అలీ బాఖరీ, మౌలానా గౌరే ఆలం మాట్లాడుతూ మొహరం అంటే పండుగ కాదని, దుఃఖ దినములని ఈ సందర్భంగా తెలిపారు. త్యాగం సహనానికి మొహర్రం ప్రతీక అని చెప్పారు. ఇమాం హుస్సేన్ బలిదానం స్మరణగా మొహర్రంను జరుపుకుంటారని పేర్కొన్నారు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవన విధానం ప్రకారం ఈ రోజుల్లో ఉపవాసం పాటించడం విశేషమని, ఇస్లామిక్ చరిత్రలో సత్యం ధర్మరక్షణ కోసం ప్రవక్త మనవడు హజరత్ ఇమాం హుసేన్ మరియు ఆయన అనుచరులు కర్బలా మైదానంలో చేసిన సర్వోన్నత త్యాగాన్ని స్మరించుకునే శోక దినాలు కూడా ఈ మాసంలోనే ఉన్నాయన్నారు. అందువల్లే ఈ మాసానికి సమాజంలో ఎంతో భావోద్వేగ ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సుబానీ, రఫీ, ఇజా, ఎసీన్, మన్నాన్ మరియు ముస్లిం సోదరులు పాల్గొన్నారు. قال الله تبارك وتعالى في القرآن المجيد والفرقان الحميد أعوذ بالله من الشيطان الرجيم بفضل بسم الله الرحمن الرحيم لقد كان في قصصهم عبرة لأولي الألباب. سيدنا إمام علی مقام رضی اللہ تعالی عنہ کی شہادت 10 محرم الحرام بروز جمعہ سن 61 ہجری میں اور اب 1448 چل رہا ہے. علماء کرام فرماتے ہیں کہ جس دن میرے امام گھوڑے سے نیچے تشریف لائے تو دنیا یہ سمجھی کہ امام عالی مقام اور ان کے گھر والے ختم ہو گئے. جس دن میرے امام گھوڑے سے نیچے گرے اسی دن یزید مر چکا تھا. اور اس کی زندہ مثال کہ سن 61 ہجری سے لے کر آج تک کوئی مسلمان میرے امام کی شہادت کو نہ بھولا ہے और ना कोई भूल सकता है. రజీం బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. మొహరం అంటే పండుగ కాదు, దుఃఖ దినములు. మొహమ్మద్ ప్రవక్త యొక్క రెండవ మనవడు అయిన ఇమాం హుస్సేన్ అలైహిస్సలాం మరియు వారి 71 అనుచరులు కర్బలా మైదానంలో చేసినటువంటి త్యాగాలను స్మరించుకుంటూ జరుపుకునేదే ఈ మొహరం మాసం. ఇమాం హుస్సేన్ అలైహిస్సలాం యజీద్ అనే కిరాతకుడు మరియు వారి సైనికులపై పోరాటం చేస్తూ ధర్మానికి అధర్మానికి, న్యాయానికి అన్యాయానికి మధ్య జరిగినటువంటి పోరాటంలో ఇమాం హుస్సేన్ మరియు వారి 71 అనుచరులు, వారితో పాటు కుటుంబ సభ్యులు కూడా వారి బలిదానాన్ని ఇవ్వడం జరిగింది. ఇమాం హుస్సేన్ అలైహిస్సలాం యొక్క 6 నెలల పసిపిల్లాడైనటువంటి అలీ అస్గర్ అలైహిస్సలాం గారిని 3 రోజుల పాటు కనీసం నీళ్లు కూడా ఇవ్వకుండా అతి కిరాతంగా చంపినటువంటి
కిరాతకుడు ఎవరైనా ఉన్నాడంటే యజీద్. రాష్ట్రంలో కూటమి పాలన కమ్మగా సాగుతోందని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ అన్నారు. టీడీపీ పాలనలో ఉంటే కమ్మ కులస్తులకు, వైసీపీ పాలనలో ఉంటే రెడ్లకు పదవుల పందారం చేస్తున్నారు తప్ప బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జనాభా దామాష ప్రకారం పదవులు దక్కడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అడ్డదారిన అనేక పదవులను తమ సొంత వర్గానికి కట్టబెట్టారని ఆయన మండిపడ్డారు. ఎన్నికల ముందు బీసీలు తమకు వెన్నుముక అని ప్రచారం చేసిన తెలుగుదేశం పదవుల పందారంలో మాత్రం కమ్మ వర్గానికే పెద్దపీట వేసిందని ఆయన ఆరోపించారు. తాడేపల్లిలోని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఐఏఎస్ అధికారి, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీకి బీసీల వెన్నుముక, బడుగు బలహీన వర్గాలకే ప్రథమ ప్రాధాన్యత అంటూ ఓదరగొట్టిన నేతలు అధికారంలోకి వచ్చాక పదవుల పందారంలో మాత్రం వారికి తీరని అన్యాయం చేశారని విమర్శించారు. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, రాజ్యసభ స్థానాలతో పాటు మంత్రి పదవిలో సైతం తమ వర్గానికే చంద్రబాబు పెద్దపీట వేసుకున్నారని గణాంకాలతో సహా వివరించారు. ఎన్టీఆర్ హయాం నుంచి చంద్రబాబు హయాం వరకు తెలుగుదేశం పార్టీలో కమ్మ వర్గానికి పదవులు దక్కుతున్నాయని విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జనాభా దామాషా ప్రకారం దక్కాల్సిన పదవుల్లో సగం కూడా వారికి అందడం లేదన్నారు. టీడీపీ అధికారంలో ఉంటే కమ్మ కులస్తులకు, వైసీపీ అధికారంలో ఉంటే రెడ్డి కులస్తులకు పదవుల పందారం చేసుకోవడం తప్ప ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల గురించి ఎవరూ ఆలోచించడం లేదని అన్నారు. 4% కూడా లేని కమ్మవారికి 27 నుంచి 30% పదవులు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. ఏపీలో పాలన కమ్మగా సాగుతుందా లేక వెగటుగా సాగుతుందా? ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాలు, బీసీల పార్టీ అని చెప్తారు పార్టీ స్థాపించినప్పటి నుంచి. కానీ ఎన్నికలు అయిన తర్వాత మరి అదే బడుగు బలహీన వర్గాలకు, బ్యాక్వర్డ్ క్లాసెస్కి, మైనారిటీలకు అంత ప్రాధాన్యత ఉంటుందా? లేకపోతే కమ్మగా తమ వర్గానికే ప్రాధాన్యత ఉంటూ ఒక కమ్మటి రాజ్యాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందా? రీసెంట్గా ఆదినారాయణ రెడ్డి గారు, ఎక్స్ మినిస్టర్, ఆయన వైసీపీలో గెలిచి తర్వాత టీడీపీలోకి వచ్చి మినిస్టర్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. వారు ఎన్టీ రామారావు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఏ విధంగా కమ్మగా సాగేది పాలన అని ఒక రిఫరెన్స్ చెప్తూ, ఇప్పుడు కూడా ఇలా కమ్మగా జరిగితే ఎట్లా మిగిలిన వర్గాలను కూడా పట్టించుకోవాలి కదా అన్న ఒక రిఫరెన్స్ అది సోషల్ మీడియాలో వచ్చింది, మనం చూడొచ్చు. అంటే ఈరోజు అలాంటి ప్రస్తావన ఆయన ఎందుకు తెచ్చారు అనేటువంటిది ఒక సబ్జెక్ట్ అయితే, ఇక్కడ ఒక కమ్యూనిటీని మనం టార్గెట్ చేసి కమ్యూనిటీ గురించి మాట్లాడాలనేది నా ఉద్దేశం కాదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నేడు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం. సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా సందేశం ఇచ్చిన సీఎం చంద్రబాబు. మాదక ద్రవ్యాలు వ్యక్తి, కుటుంబం, సమాజాన్ని చిన్నాభిన్నం చేస్తాయన్న జిల్లా కలెక్టర్ లక్ష్మీశ. డ్రగ్స్ మాఫియాపై ఈగల్ ఏపీ డేగ కన్ను వేసిందన్న కలెక్టర్. యువత ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని పిలుపు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యమన్న హోంమంత్రి వంగలపూడి అనిత. యువశక్తే దేశానికి పెట్టుబడి. గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యమని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.